దేవునికి స్తోత్రం. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండము 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినంలో ఆదికాండం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఆదాము అవ్వలను వారు చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని బట్టి ఏదైనా తోట నుంచి వారిరువురిని కూడా గెంటి వేసినట్టుగా మనం 3వ అధ్యాయంలో చూసాం. గెంటి వేయబడినటువంటి వారిరువురు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఏదైతే శాపంగా అనుగ్రహించాడో అది చేసుకుంటూ ఆదాము అలాగే అవ్వలు జీవనం కొనసాగిస్తుంటున్నారు. ప్రియులారా, వారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆదాము కష్టాన్ని ఓర్చి సంపాదిస్తూ అవ్వను పోషిస్తూ ఉంటున్నాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ అధ్యాయంలో మనం ఆదాము యొక్క సంతతిని గమనిస్తాం. ఆదాము యొక్క సంతతిని మనం పరిశీలన చేస్తాం. ఆదాము అవ్వని కూడినప్పుడు తను ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆ కుమారుని పేరు కయీను. తర్వాత మెల్లగా మరలా ఆదాము అవ్వను కూడినప్పుడు 2వ కుమారునిగా హేబేలును దేవుడు ప్రసాదిస్తాడు. దేవుని దయ వలన దేవుని కృప వలన నేను ఈ ఇరువురిని సంతానంగా పొందుకున్నానని అవ్వ సంతోషిస్తూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత వారిరువురు కూడా అనగా కయీను హేబేలులు ఇరువురు కూడా, కయీనేమో పొలాన్ని సేద్యం చేసేవాడు, హేబేలేమో గొర్రెలి కాపరిగా జీవనం కొనసాగిస్తూ ఉంటున్నాడు. కయీను పొలంలో సేద్యము చేస్తూ తండ్రి వెంటే ఉంటూ మరి జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే హేబేలు కూడా తన తండ్రి మందను అనగా గొర్రెలను మేకలను కాస్తూ పొలాలలో తిరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వారిరువురు కూడా తండ్రికి సహాయకులుగా ఉంటూ వారు కష్టపడి సంపాదించుకుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇదిలా ఉండగా దేవుడు ఒక దినాన ప్రత్యక్షమై మరి కయీనుతో అలాగే హేబేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే వారు చేసినటువంటి కష్టార్జితములో దేవునికి కొంత అర్పణగా ఇవ్వాలని దేవుడు మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ విషయాన్ని దేవుడు గుర్తు చేశాడో కయీను హేబేలులు వారి అర్పణలు సిద్ధం చేసుకుంటున్నారు. కయీనేమో తను కష్టపడి సంపాదించినటువంటి పొలముల నుంచి కొంత భాగాన్ని దేవుని దగ్గరకు తీసుకొస్తుండగా, అలాగే హేబేలు కూడా తను గొర్రెలు కాస్తూ ఉంటుండగా గొర్రెలలో మేకలలో నుంచి క్రొవ్వినవి అలాగే పుష్టిగా ఉన్నవి అలాగే మంచివి తొలుచూలు పుట్టినటువంటి ఆ గొర్రెలను మరి దేవునికి అర్పణగా తీసుకొచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. దేవుని వద్దకొచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటిని వారిరువురు కూడా చేస్తూ వస్తుంటున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే కయీను తెచ్చినటువంటి అర్పణ ఏదైతే ఉందో ఆ అర్పణను దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఆ అర్పణను అంగీకరించలేదు. హేబేలు తెచ్చినటువంటి అర్పణను మాత్రం దేవుడు అంగీకరించినట్లుగా ఇష్టపడ్డట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా చోటు చేసుకుంది అని మనం పరిశీలన చేస్తే కయీను కొంత సనుగుతూ గొనుగుతూ ఏదో దేవుడు చెప్పాడు కదా, చెప్పినందుకు ఏదో తీసుకెళ్ళాలి అని కయీను ఆలోచించి ఉండవచ్చు. కయీను అలా ఆలోచన చేసి ఏదో తీసుకెళ్ళాలి అనే విషయాన్ని గుర్తు చేసుకొని తీసుకొచ్చి ఉండవచ్చు. అక్కడ మనస్ఫూర్తిగా కయీను దేవునికి అర్పణ ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. మనస్ఫూర్తిగా దేవునికి అర్పణను ఇవ్వలేదు. ఏదో యోగ్యంగా అయోగ్యంగా దేవుడు తీసుకురమ్మన్నాడు కాబట్టి తీసుకురావాలి అని చెప్పి ఆలోచన చేసి ఉండవచ్చు. హేబేలేమో మనస్ఫూర్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి దేవుడు ఖచ్చితంగా చేయమన్నాడు దాన్ని చేయాలనే ఆ ఉద్దేశం కలిగి
దేవుణ్ణి ఇష్టపడి హేబేలు తన అర్పణను ఏరి కోరి మరి ఆ తొలుచూలుగా పుట్టినటువంటి ప్రొవిన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని వద్దకు అర్పణగా తీసుకొచ్చి ఉంటాడు హేబేలు. అందుకే వారిద్దరి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనిస్తే మరి ఎవరు మంచి అర్పణను తీసుకొచ్చారు, ఎవరు దేవునికి అయిష్టమైనటువంటి అర్పణను తీసుకొచ్చారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, హేబేలు మరి మనస్ఫూర్తిగా తెచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కయీను అయిష్టంగా తెచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అందుకే కయీను తెచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేదు ప్రియులారా. హేబేలు తెచ్చినటువంటి అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు. కనుక వారిద్దరి మధ్య వ్యత్యాసం ఏర్పడింది. కయీను తను చేసినటువంటి పనికి మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, కయీను నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? నీ తమ్ముడేమో నాకు శ్రేష్టమైనది తీసుకొచ్చాడు, శ్రేష్టమైనటువంటి వాటిని నా యొద్దకు తీసుకొచ్చాడు, నీవేమో అయిష్టంగా తీసుకొచ్చావు, అందుకే నీ అర్పణను నేను అంగీకరించట్లేదని దేవుడు చెప్పి ఉంటాడు. నీవు మంచి పని చేస్తే తలెత్తుకొని తిరగవా? చెడ్డ పని చేసిన ఎడల పాపము నీ వాకిట పొంచి ఉంటుంది కదా అని మరి దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అది మనసులో పెట్టుకున్నటువంటి కయీను తన సొంత తమ్ముడైనటువంటి హేబేలుపై తన కోపాన్ని, తన ప్రతాపాన్ని చూపించాడు ప్రియులారా. కొంతకాలము గడిచిన తర్వాత దేవుడు నా అర్పణను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? మరి నేను చేసినటువంటి పొరపాటు ఏంటి, నేను చేసినటువంటి తప్పేంటి, నేను సరి చేసుకోవాలి కదా అని కయీను మాత్రం కూడా ఆలోచించలేదు ప్రియులారా. ఆ కోపాన్ని మాత్రమే తన హృదయంలో పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు. కపటమైనటువంటి వ్యక్తిగా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. దేవుడు ప్రతీది కూడా చూస్తూ ఉంటున్నాడు ప్రియులారా. వారిద్దరిని కూడా గమనిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క చేసినటువంటి కోపాన్ని మనసులో పెట్టుకొని ఏదో పైకి భక్తి పరులాగా, ఏదో దేవునికి భయపడుతున్నట్టుగా కయీను నడుచుకొని ఉండవచ్చు. హేబేలు దేవునికి ఇష్టడిగా ఉంటా ఉన్నాడు. హేబేలు దేవునికి సేవ చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. ఒక దినాన ఇరువురు మరి కయీనేమో పొలానికి వెళ్ళాడు, హేబేలేమో తన మందను కాచుకోవడానికి అడవికి వెళ్ళాడు. ఇద్దరు ఆ అడవిలో నివాసం చేస్తూ ఉంటున్నారు. సడన్గా మరి కయీను వెళ్ళి హేబేలుపై పడి తనను చంపి హత్య చేసి ఆ యొక్క భూమిలో పాతిపెట్టి తను ఇంటికి వచ్చాడు ప్రియులారా. ఎప్పుడైతే నిరపరాధి అయినటువంటి హేబేలు రక్తము ఆ భూమి నుండి దేవునికి మొరపెట్టుకుంటా ఉంది, తన ప్రాణము దేవుని ఎదుట గోజాడుతూ ఉంది. తను నీతిమంతుడు కనుక, తను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుని ఎదుట తన ప్రాణము పోషిస్తూ ఉంది, మొరపెట్టుకుంటా ఉంది, దుఃఖిస్తూ ఉంది. అది చూసినటువంటి దేవునికి బాధేసింది. అది చూసినటువంటి ఆ దేవునికి కనికరము పుట్టింది. వెంటనే కయీను దగ్గరికి దేవుడు వచ్చి ప్రత్యక్షమై, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీన్ని అడుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. హేబేలు ఎక్కడా? కయీను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆదామును దేవుడు ఎలాగైతే అడిగాడో, ఆదామును అవ్వలను వారు చేసినటువంటి తప్పిదమును, పాపమును బట్టి వారు దాక్కున్నప్పుడు వారి యొద్దకు దేవుడు వచ్చి, ఆదాము నీవెక్కడున్నావు, ఆదాము నువ్వెక్కడ ఉన్నావు అని వారిని ఏ విధంగానైతే దేవుడు ఆదామును అడిగాడో, ఇక్కడ కూడా కయీన్ని దేవుడు మళ్ళా ప్రత్యక్షమై అడుగుతా ఉన్నాడు. నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు మరి కయీను ఇచ్చేటటువంటి సమాధానం ఎలా ఉందో తెలుసా? కయీను రుబాబుగా మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా తమ్మునికి నేనేమైనా కాపలా వాడినా, నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు,
నా తమ్ముడు ఎటు వెళ్ళాడో, నేనేమన్నా వాడికి కాపలానా అని హేబెలు గురించి కయీను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కయీను చేసిందంతయు దేవునికి తెలుసు. దేవుడు చూడట్లేదులే, దేవుడు నన్ను పట్టించుకోడులే, ఏది చేసినా నేను నడుస్తుంది, ఎలా జీవించినా నేను నడుస్తుంది అని కయీను ధైర్యము కలిగి ముందుకు సాగుతున్నాడు. నేను చేసినటువంటి హత్య దేవుడు చూడలేదని భ్రమలో కయీను ముందుకు సాగుతూ ఉంటున్నాడు. ప్రియులారా, నిజంగా ఇది మనం అనుకుంటాం, మనం చేసినటువంటి తప్పు దేవుడు చూడట్లేదులే, చిన్న తప్పేలే, దేవుడు ఇది పట్టించుకోడులే, నేను చేసినది పొరపాటు, ఎవ్వరూ గమనించడం లేదులే అని మనము ధైర్యం కలిగి చేసిందంతయు చేసి ఏదో తెలవనట్టుగా మరలా నటిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. కయీను ఆ రోజు చేసింది అదే. సొంత తమ్ముడిని చంపి ఏమీ తెలవనట్టు నటిస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలోనే అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు. నా తమ్ముడు ఎటుపోయాడో, ఎక్కడున్నాడో నాకేమెరక, నాకేం తెలుసు అని దేవునితోటే నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత ధైర్యము! కయీను ఎంత ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, నీ యొక్క తమ్ముని యొక్క రక్తము ఆ భూమిలో నుంచి నాకు మొరపెట్టుకుంటా ఉంది. ఎంత పని చేశావు కయీను, ఎందుకు అలా చేశావు? నీవు మరి చేసినటువంటి ఆ యొక్క తప్పిదము, పొరపాటు అది నేను చూశాను కదా అని దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది? కేవలము దేవునికి ఇచ్చినటువంటి అర్పణ వల్లనే. మరి అదేదో కయీను మరి దేవునికి ఇష్టముగా ఆ యొక్క అర్పణను తెచ్చి ఉంటే దేవుడు ఎందుకు కయీను యొక్క అర్పణను అంగీకరించకుండా ఉండేవాడు? కయీను అలా చేయలేదు. దేవునికి అయిష్టంగా అర్పణను తీసుకొచ్చినందువల్లే తన కోపముతో, తన యొక్క హృదయము కోపంతో నిండుకొని ఉంది, తన హృదయము పాపముతో నిండుకొని ఉంది. దాని పరిణామము తన సొంత తమ్ముడైనటువంటి హేబెలుపై పడి అమాయకుడైనటువంటి హేబెలును చంపి భూమిలో పాతిపెట్టాడు. ప్రియులారా, ఈరోజు ఎంతమంది లేరు కావలసినటువంటి ఆస్తి కోసము తనకున్న ఆస్తిని పక్కన పెట్టి నాకు కావాలి, ఇంకా రెండింతలు కావాలని చెప్పి సొంత తమ్ములను సైతము, అన్నలను సైతము చంపేటటువంటి వారి సమాజంలో ఎంతమంది లేరు? అయ్యో, మరి ఆస్తి మరలా వస్తుంది, కానీ పోయినటువంటి తమ్ముడు మరలా రాడు, పోయినటువంటి అన్న మరలా మనకు కనిపించడు అనేటటువంటి ఆ ధోరణి ఆనాడు కయీను ఆలోచించలేకపోయాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అండి! ఎంత తప్పు చేశాడు కయీను. ఒకసారి మనం పరిశీలన చేస్తే వారి జీవితాలను మనము ధ్యానం చేసుకుంటే, కయీను చేసినటువంటి పొరపాటు వల్ల కయీను దేశదిమ్మరై దేవుడు తనకిచ్చినటువంటి శాపాన్ని మరి పొందుకున్నాడు. ప్రియులారా, కయీను, నువ్వు చేసినటువంటి పనికి నువ్వు దేశదిమ్మరమైపోతావు. ఈ భూమి నీకు ఆ ఫలాన్ని ఇవ్వదు. నువ్వు కష్టపడి సంపాదించినప్పటికీ ఈ భూమి సారము నీకు ఇవ్వదు అని కయీనుకి శాపాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, నిజంగా మనము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని ఎదుట మనం ఇచ్చేటటువంటి అర్పణలు మనకున్నంతలో, మనకు దేవుడు కలుగజేసినంతలో నమ్మకముగా, యథార్థముగా దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారముగా ఉండాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాను. మనం ఇచ్చేది మనస్ఫూర్తిగా హృదయంలో ఉన్నటువంటి ఏ కల్మషము లేకున్నట్టుగా దేవునికి పవిత్రముగా, దేవా నాకు నీవు ఇచ్చినటువంటి ఈ అర్పణ నీది అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావాలి. దేవునికి సమస్తము తెలుసు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో దేవునికి సమస్తము తెలుసు. ప్రియులారా, కనుక దేవుని దుఃఖించకుండా, దేవునికి మరి వ్యతిరేకం కాకుండానట్లుగా దేవుని యొక్క అర్పణలు దేవునికి తీసుకొచ్చే వారిగా మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ వచ్చినాం. ఇంకా కింది భాగాలను గమనిస్తే మరలా ఆదాము హవ్వను కూడినప్పుడు మరి 3వ సంతానముగా దేవుడు మరి హానోకును దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు కయీను ఒక సిటీని నిర్మిస్తూ ఉన్నాడు, ఒక నగరమును కడతా ఉన్నాడు. ఆ నగరము పేరు హానోకు అనే పేరు పెట్టి మరి కయీను తన కుమారుని పేరు పెట్టినట్టుగా మనం చూడవచ్చు. అలాగే కింది వచనాల్లో మనం గమనించినట్లయితే
మరలా ఆదాము అవను కూడినప్పుడు మరి 4వ సంతానముగా దేవుడు షేతును అనుగ్రహించాడు. దేవుడు మరి నమ్మకమైనటువంటి హేబేలుకు బదులుగా మరి ఆదాము అవ్వలకు దేవుడు షేతు అనేటటువంటి వ్యక్తిని మరలా దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, షేతుకు ఏనోష్ అనే కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి దేవునికి ప్రార్థన చేయడము మొదలైంది. ఎప్పుడైతే షేతు మరి ఆదాముకు పుట్టాడో, తర్వాత మరి షేతుకు ఏనోషు పుట్టాడో, ఏనోషు పుట్టినప్పుడు కాలము నుంచి దేవునికి క్రమంగా ప్రార్థన చేయడం అనేది అలవాటైందని దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ యొక్క అధ్యాయం అంతా గమనిస్తే మరి కయ్యూని యొక్క జీవితము మాత్రము పాపముతో శాపముతో నిండుకొని 7 అంతల శాపముతో దేశదిమ్మరైపోయి కయ్యూను తిరుగుతున్నట్లుగా మరి మనం గమనించవచ్చు. నిజంగా వాక్యము ఈ యొక్క వచనాలను మనము వింటున్నటువంటి మనందరము కూడా దేవునికి ఇచ్చేటటువంటి అర్పణల విషయంలో మనము పైవారిగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనకు 2 ప్రతిఫలమును దయచేసే దేవుడే ఉంటా ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో మనస్ఫూర్తిగా యథార్థంగా ఇచ్చేవారిగా ఉండాలని నేను మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక.